స్మార్ట్ విలేజ్ బాధితులు ఫిర్యాదు ప్రజాశక్తి మాకవరపాలెం స్మార్ట్ విలేజ్ లో ఉద్యోగాల పేరుతో కొన్ని వేల మంది మోసపోయిన సంగతి మనకు తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలోని అనేక మంది స్మార్ట్ విలేజ్లలో ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసిన బీజేపీ నాయకుల చేతుల్లో ఎంతో మంది మోసపోయారు. ఇందులో భాగంగానే మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామానికి చెందిన మరియు మహిళా వంటకాల రామలక్ష్మి తమ రామసిద్ధు అనే యువకుడు వీరు ఇరువురు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వజ్రగడ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు తమరాన ఎర్రన్నాయుడు స్మార్ట్ విలేజ్ లో ఉద్యోగాలు ఇస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర 1,50,000 రూపాయల చొప్పున 3 లక్షల రూపాయలు వసూలు చేశారని, నేటికి మాకు ఉద్యోగాల గురించి అతీగతి లేదని, మా డబ్బులు మాకివ్వమని ఎన్నిసార్లు అడిగినా నాకు బీజేపీ పార్టీ నాకు అండగా ఉందంటూ మీరు నన్ను ఏమీ చేయలేరంటూ బెదిరింపులు చేస్తున్నారని, పోలీసు వారు చొరవ చూపి మాకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని అందుకే మేరకే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులు తెలిపారు. నా పేరు తమరాన రామసిద్ధు అండి. నాదేమని అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామం అండి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. అదే మా ఊరు గ్రామానికి చెందిన బీజేపీ కన్వీనర్ గారు తమరాన ఎర్రన్నాయుడు గారు, సన్నాఫ్ నారాయణమూర్తి గారు మా దగ్గర జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి 2021లోనే 1,50,000 నుంచి 2 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారండి. తీసుకొని అడుగుతుంటే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఆయనది కూడా అంటే మా ఊరే, మేము తెలిసిన రిలేషన్ మీద గట్టిగా అడుగుతుంటే చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ ఫ్యామిలీని కూడా చాలా విధంగా బెదిరించారండి. మరియు వజ్రగడ్డ నుంచి అండి, అనకాపల్లి జిల్లా రామలక్ష్మి నా పేరు. ఎర్రన్నాయుడికి డబ్బులు కట్టామండి, జాబ్ ఇస్తాం అని చెప్పేసి 1,50,000 తీసుకున్నాడండి. అలాగే ఫోన్ చేసి మా మామయ్య వాళ్ళు అడిగితే గట్టిగా కొంచెం అతనితో కారు గుద్దిచ్చేస్తాము ఆడవడం మాట్లాడడానికి కానీ గట్టిగా అడుగుతున్నాడండి. నేను ఒకసారి ఫోన్ చేస్తాను, ముక్కు మొహం ఎరగలేనప్పుడు నువ్వు ఎవరికి ఇచ్చావని అడిగాడు. దాని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి. ఫోన్పే చేయించామండి. నెక్స్ట్ క్యాష్ కూడా తీసుకున్నాడు. ఫోన్పే చేస్తే వేరే పోలీస్ స్టేషన్ మాకవరపాలెం మండలం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇద్దామని వచ్చామండి. ఇప్పుడైనా సరే కొద్దిగా మీరు కేర్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా బీజేపీ అధ్యక్షుడు అక్కడ ఇచ్చాము, ఇస్తే అక్కడ ఏమీ రెస్పాన్స్ ఏమీ లేదు. మీరైనా కొద్దిగా చూడండి. మాకవరపాలెం మండలం అండి, అనకాపల్లి జిల్లా. నా పేరు తమ్నార్ లక్ష్మి. నేను ప్రెసిడెంట్ గారు అల్లుడి దగ్గర తీసుకొచ్చాను 2 లక్షలు. తీసుకొచ్చి పట్టుకెళ్ళి ఇచ్చినాం. ఇస్తే అడిగితే ఎవరికి ఇచ్చారు, మీరు ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాడు. నీకే ఇచ్చావని మా మనవడు నాలం గణేష్ నీకే ఇచ్చావని చెప్పాడు. చెప్తే వాడే పట్టుకెళ్ళి ఇచ్చాడు. గణేష్ మా మనవడే తీసుకెళ్ళి నేను ఇచ్చినాను 2 లక్షలను ఆ ప్రెసిడెంట్ గారు అల్లుడి దగ్గర తీసుకొచ్చి మా మనవడికి ఇస్తే మా మనవడు తీసుకెళ్ళి ఇస్తే నువ్వు ఎవరికి ఇచ్చావని అడుగుతున్నాడండి. మరి జాబ్ గురించి జాబ్ వేసినాం, ఎల్లు చెయ్యి అంటే 8 నెలలు చేసింది. శివశాలం నుంచి అనకాపల్లి 8 నెలలు చేసిన తర్వాత ఇంకేది లేదు. మొగుడు అత్త నోటుకోసినాడు, పేరుతో మానేసింది. జీతాలు ఇచ్చారమ్మా? జీతాలు వచ్చిన తర్వాత డ్యూటీ చేసామండి. ఒక్క నెల కూడా శాలరీ లేదు. 7 నెలల తర్వాత జాబ్ లేదు, ఏమి లేదని చెప్పి బయటికి తోస్తారు. డబ్బులు ఇవ్వండి, మా డబ్బులు మాకు ఇప్పించండి, శాలరీ అని వద్దు, మా డబ్బులు మాకు ఇప్పించండి అంటే డబ్బులు కూడా ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మా అబ్బాయి కూడా అడిగితే తమ్నారా స్వామినాయుడు, ఒరే మేనగోడలో పరిస్థితి బాగలేదురా అంటే నువ్వు ఇచ్చారా అన్నాడంట. మా అబ్బాయిని కూడా ఆ ఎర్రన్నాయుడు నువ్వు ఇచ్చారా అన్నాడంట. మరి దాని గురించి ఏదో అమలు పరుస్తారని పోలీస్ స్టేషన్కి వచ్చామండి. మాకవరపాలెం మండలం పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఫిర్యాదు కూడా చేసాం. ఆయన యాక్షన్ తీసుకుంటాను అన్నారు. యాక్షన్ తీసుకుంటామమ్మా, వెళ్ళండి మీరు అని చెప్పారు.